హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ చూపిస్తున్నా అండి. గౌరీదేవి సెట్ అండి, మినియేచర్ ప్రోడక్ట్ అనమాట. ఇది గౌరీదేవి అమ్మవారి మినియేచర్ సెట్ అనమాట. ఇది కంప్లీట్ బ్రాస్ మెటీరియల్. నేను ఒక్కొక్కటి మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను నీట్గా. ఇదిగోండి, ఇది రోల్ అంటారు కదా, అది చిన్నదనమాట. చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. ఇదిగోండి, ఇంతే సైజ్ అనమాట. ఇదిగోండి, చాలా చిన్నగా, చాలా క్యూట్గా, ముద్దుగా ఉందండి. అండ్ ఇది పసుపు దంచేది ఉంటుంది కదా, అదండి. ఇదిగోండి, ఇది కూడా చాలా నీట్గా వచ్చింది. ఇదంతా బ్రాస్ మెటీరియల్. కొంచెం బరువుగానే ఉన్నాయండి, ఎందుకంటే బ్రాస్ కదా, సో బరువుగా నీట్గా చాలా చక్కగా ఉన్నాయి. ఇదిగోండి, ఇది సన్నీ అనమాట. ఇదిగోండి, క్యూట్గా వచ్చింది సన్నీ. అండ్ దానికి పైన ఇది అనమాట. ఇదిగోండి, చాలా బాగా వచ్చింది సెట్. మీకు నీట్గా చూపిస్తున్నా. ఇదిగోండి, బ్యాక్ ఇట్లా ఉంటుంది, ఫ్రంట్ అనమాట. నేను చక్కగా దీనికి పసుపు గంధంతో బొట్లు పెట్టుకున్నా అండి. అంటే పూజ చేసుకుంటాం కదా, సో పూజ మందిరంలో పెట్టుకోవడానికి చిన్నగా క్యూట్గా బాగుంటాయి అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశానండి. బట్ చాలా అంటే చాలా, ఇదిగోండి, ఇది తిరగలన్నమాట. చాలా క్యూట్గా ఉంది, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇట్లా. సో ఇట్లా మనం పెట్టుకోవచ్చు, చాలా నీట్గా. ఇవి 4 ఐటమ్స్ వచ్చాయండి నాకు. ఇది సెట్ అనమాట. సో 4 ఐటమ్స్ వచ్చాయి. ప్రైస్ వచ్చేసరికి 1495 అండి. అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో మీషోలో కూడా అవైలబుల్ ఉంది, బట్ సేమ్ ప్రైజెసే ఉన్నాయండి. బట్ మీషో కంటే అమెజాన్లో కొంచెం మంచిగా వస్తాయని చెప్పేసి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇగోండి, ఇది స్టోన్ అనమాట. ఇవి కొంచెం బరువుగా ఉన్నాయి, వాటికంటే చాలా బరువుగా ఉన్నాయండి. ఇగోండి, సేమ్. ఈ కొంచెం ఫస్ట్ యాక్చువల్లీ నేను ఇవి పెట్టేశానండి. తర్వాత నాకు బ్రాస్వి కనిపించాయి అనమాట. ఇవి ఆర్డర్ చేసుకున్నాక బ్రాస్ కనిపించాయి. సో అవి కూడా నాకు నచ్చాయి. అవి పూజా మందిరంలో పెట్టుకుందాం, ఇవి తులసి అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చెప్పి 2 ఆర్డర్ చేశాను. ఇగోండి, ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నా. ప్రైస్ వచ్చేసరికి 695 అండి. ఇవి చాలా అంటే చాలా బాగా వచ్చాయి. కొంచెం బరువుగానే ఉన్నాయి, కాకపోతే క్యూట్గా ఉన్నాయి, చిన్నగా, చాలా మంచిగా వచ్చాయి. ఇగోండి, ఇది కొంచెం పెద్దగా వచ్చాయి అన్నమాట. బ్రాస్ ఏంటంటే చాలా చిన్నగా వచ్చాయి, బట్ అవి చాలా నీట్గా వచ్చాయండి బ్రాస్వి. ఎందుకంటే అవి చిన్నవైనా సరే చాలా బరువుగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి. ఇవి స్టోన్ కదండి, ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా స్టోన్ అంటే కొంచెం తక్కువ ప్రైస్లో మనకి సెట్ కావాలి అనుకునే వాళ్ళు ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. పూజా మందిరంలో పెట్టుకోవడానికి కూడా ఎక్కువ స్పేస్ ఏమి ఆక్యుపై చేయవు, సో బాగుంటుంది. ఇగోండి, ఇది ఇంకోటి. దీంట్లో మొత్తం 5 పీసెస్ వచ్చాయండి. ఇగోండి, 5 పీసెస్ దీంట్లో వచ్చాయి. దాంట్లో 4 పీసెసే వచ్చాయండి. ఇగో ఒకటి సన్నీ, ఇట్లా రోలు, తిరగలి, ఇవి ఇట్లా పసుపు దంచే టైప్లో ఉంటాయి. సో ఇవి 5 ఐటమ్స్ వస్తాయి. ఇవి బ్రాస్లో మీకు 4 ఐటమ్స్ వస్తాయి అన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి మీకు 1495 ప్రైస్ అండి. అమెజాన్లో ఉంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ అండ్ లింక్ షేర్ చేస్తాను. ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్న 695 అండి. ఇవి కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చాయి. అండ్ ఇవేంటి అంటే మనం పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే, ఇది మనము ఉగాదికి తీసుకున్నానండి. యాక్చువల్గా నేను ఇది సన్నీ అంటారు కదండి, అంటే పసుపు దంచడానికి కొంచెం పెద్దగానే ఉండాలి కదా. మరీ పెద్దవి అంటే మనం వీటిని చేయడానికి కొంచెం బరువుగా అనిపిస్తాయి కాబట్టి అంత పెద్దగా అయినా కూడా కష్టంగా ఉంటుందని మీడియం సైజులో నేను ఆర్డర్ చేశానండి. ఇది మాత్రం నేను మీషోలో ఆర్డర్ చేశానండి, ఎందుకంటే అమెజాన్లో కొంచెం ఎక్కువ ప్రైజెసే ఉన్నాయి. ఇది నేను 700కి మీషోలో తీసుకున్నా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి, మీరే చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా, నీట్గా ఉంది. ఉగాది టైంలో పసుపు దంచడానికి పసుపు అమ్మవారిని పెడతాం కదండి, సో దానికోసమని నేను తీసుకున్నా. మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నా అనమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశానండి. ఇంకొకటి గంధం రబ్ చేసుకునే స్టోన్ అండి. ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది, బాగుంది.
సో ఇది నేను యాక్చువల్లీ బయట తీసుకున్నా అండి. ఎందుకంటే అమెజాన్లో అండ్ మీషోలో ఏంటంటే ప్లెయిన్గా ఉన్నాయి, అంటే కిందన ఇట్లా స్టాండ్ టైప్ రాలేదు, ఓన్లీ ఈ స్టోన్ మాత్రమే వచ్చింది. సో అది కూడా మీకు కావాలి అనుకుంటే 200 రూపీస్ ఆర్ 250 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలి అంటే లింక్ షేర్ చేస్తాను. ఇది మాత్రం నేను ఇక్కడ బయట తీసుకున్నా అండి. ఇది 250కి నేను పర్చేస్ చేశాను. అమెజాన్లో కూడా సేమ్ అదే కాస్ట్ ఉంది. సో ఇవన్నీ నేను చూపించాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నేను మీకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ చెప్పేశాను. సో కావాలి అనుకునే వాళ్ళు, పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు లింక్ అని కామెంట్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చక్కగా మనం పూజా మందిరంలో పెట్టి చక్కగా పూజ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, దానికి కూడా మీరు పెట్టేసి అమ్మవారి దగ్గర చక్కగా పెట్టి పూజ చేసుకుంటే బాగుంటాయి. సో ఇది గౌరీదేవి సెట్ అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.